హాయ్ హలో నమస్కారం మిత్రమా. ఇక్కడ ఒక విషయం చెప్పబడుతుంది. ఈ విషయాన్ని విని అర్థం చేసుకో, తెలుసుకో, ఆపై క్లియర్గా సాగిపో. మరి విషయం ఏమిటంటే, నిన్ను నువ్వు తెలుసుకో అన్న ఈ విషయం అనేది మానవ సమాజంలో చెప్పబడింది. అంటే మనుషులు ఈ విషయాన్ని తీసి చెప్పటం అనేది జరిగింది. మరి నిన్ను నువ్వు తెలుసుకో అన్న ఈ విషయంలో అసలు ఏం తెలుసుకోవాలి? ఈ విషయం ఎందుకు తీయబడింది? ఈ విషయాన్ని ఎవరు తీశారు? మరి ఇందులో అసలు తెలుసుకోవాల్సింది ఏమిటి? ఏం తెలుసుకోవాలి మనము? ఈ విషయం అనేది ఎటువంటి అంటే దేన్ని తెలుసుకోవాలని ఇక్కడ చెబుతుంది ఇది అన్న ఈ విషయం గురించే ఇక్కడ నేను చెబుతున్నాను అన్న ఈ విషయం గురించి ఇక్కడ చెప్పబడుతుంది. మరి దీన్ని కంటిన్యూ చేస్తే, అయితే ప్రతి ఒక్క మనిషి ఈ విషయాన్ని వేరే వేరే ప్లేసెస్ నుంచి దీన్ని విని అండ్ తెలుసుకోవటం అనేది జరిగి ఉంది. వేరే వేరే ప్లేసెస్ నుంచి అంటే ఏదైనా ఒక పుస్తకంలో చదివి, అంటే పుస్తకాల్లో చదివి, లేదా యూట్యూబ్లో ఉన్నటువంటి వీడియోస్లలో వినడము, లేదా న్యూస్ పేపర్స్లో చదవడము, లేదా ఈ విషయాన్ని తెలిసినటువంటి వ్యక్తి మీ పరిధిలోకి వచ్చినప్పుడు, ఆ వ్యక్తి చెప్పినప్పుడు అక్కడ విని దీన్ని తెలుసుకోవడం అనేది జరుగుతుంది. ఇలా ఇటువంటి ప్లేసెస్ నుంచి ఈ విషయాన్ని వినడం అనేది జరిగి ఉంది. అంటే ప్రతి ఒక్క మనిషి అంటే దాదాపుగా ప్రజెంట్ అందరూ కూడా అందరి మనుషుల్లో, అందరి మైండ్లో ఈ విషయం అనేది ఉంది. అంటే ఈ విషయం తెలుసుకోబడింది. అంటే ప్రతి ఒక్క మనిషికి ఈ విషయం తెలిసే ఉంది. అంటే వాళ్ళు విని తెలిసే ఉంది వాళ్ళకి. బట్ దీన్ని అసలు ఏమిటనేది చూడలేదు. సో ఈ విషయాన్నే ఇప్పుడు నేను ఇక్కడ చెప్పబడుతుంది. మరి కంటిన్యూ చేస్తే, అసలు ఈ నేను అంటే నిన్ను నువ్వు తెలుసుకో అన్న ఈ విషయంలో ఏం తెలుసుకోవాలి, ఏమిటి అనేది ఇప్పుడు నేను ఇక్కడ అన్న ఈ విషయాన్ని ఇక్కడ నేను చెబుతాను. కంటిన్యూ చేస్తే, నిన్ను నువ్వు తెలుసుకోవడం అంటే మరి ఇక్కడ ఏం తెలుసుకోవాలి? నీ గురించి నువ్వు తెలుసుకోవాలి. మరి నీ గురించి నువ్వు ఏం తెలుసుకోవాలి? ఏం తెలుసుకోవాలంటే నువ్వు నిన్ను నువ్వు తెలుసుకోవడం అన్న ఈ విషయం ఇప్పుడు ఇక్కడ ఉంది కదా. మరి ఈ విషయంలో అసలు ఏం తెలుసుకోవాలి? అంటే నిన్ను నువ్వు తెలుసుకోవడం అన్న ఈ విషయంలో అసలు ఏమన్నా ఏం తెలుసుకోవాలంటే నీ గురించి నువ్వు తెలుసుకోవాలి. మరి ఇక్కడ నీ గురించి తెలుసుకోవాలంటే ఏం తెలుసుకోవాలి? నీ పేరెంట్స్ ఎవరు? నువ్వు ఎంతవరకు చదువుకున్నావు? నువ్వేం చేస్తున్నావు? ఎంత డబ్బు సంపాదిస్తున్నావు? అండ్ ఎటువంటి బట్టల్ని వేసుకుంటున్నావు? ఎటువంటి ఆహారాన్ని తింటున్నావు? అండ్ నీకు అండ్ నీకు బ్రదర్స్ ఎంతమంది ఉన్నారు? అలానే నువ్వు ఫస్ట్ నుంచి అంటే నీ స్కూల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి? నువ్వు స్కూల్ ఎక్కడ చేసావు? కాలేజ్ ఎక్కడ చేసావు? 10th ఎంత మార్క్స్ వచ్చినాయి? ఇంటర్లో ఎంత మార్క్స్ వచ్చినాయి? అలానే ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు? ఎవరెవరు ఫ్రెండ్స్? నీ రిలేటివ్స్ ఎవరు? ఇలా అలానే నీకు భూమి ఎంత ఉంది? మీ నాన్నగారు ఏం పని చేస్తున్నారు? సో నీకు కారు ఉందా, బైక్ ఉందా అన్నటువంటి
అన్నటువంటి అంటే ఈ అంశాలు కూడా ఇందులో భాగమన్నమాట. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఇవి ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు ఇక్కడ నేను చెప్పినటువంటి ఈ ఒక్కొక్క అంశాలు తెలుసుకోవడం కోసం మనము అంటే తెలుసుకోవడం కోసమే ఈ నిన్ను నువ్వు తెలుసుకో అన్న ఈ విషయం అనేది చెప్పబడిందా, ఈ విషయం అనేది తీసి చెప్పబడిందా అనేది ఒకసారి మనం చూసుకుంటే కాదని ఇక్కడ నేను చెప్తాను అనమాట. అంటే ఇవి ఇప్పుడు నేను ఇక్కడ చెప్పినటువంటి ఈ ఒక్కొక్క అంశాలు మనకు సంబంధించినటువంటి ఒక టైప్ ఆఫ్ అంటే మన యొక్క తాలూకుకు సంబంధించినటువంటి ఒక టైప్ ఆఫ్ అంశాలు, రైట్. అంటే మనకు సంబంధించినటువంటి మన యొక్క తాలూకుకు సంబంధించినటువంటి అంశాలలో వివరాలలో ఇవి కూడా ఒక భాగము ఈ జనరల్ వేలో. కానీ వీటి కోసం ఈ నిన్ను నువ్వు తెలుసుకో అన్న విషయం అనేది చెప్పబడలేదు. నిన్ను నువ్వు తెలుసుకో అన్న ఈ విషయం దేనికోసం చెప్పబడింది అంటే ఇందులో నువ్వు ఏం తెలుసుకోవాలంటే నీ యొక్క అసలు అడ్రస్ని నువ్వు ఇక్కడ తెలుసుకోవాలి. నీ యొక్క అసలు తాలూకు అంటే నీకు సంబంధించినటువంటి అసలు వివరాలు ఉంటాయి, వాటిని నువ్వు తెలుసుకోవాలి. వాటిని గురించి నువ్వు తెలుసుకోవాలి. అవి ఏమిటనేది చూసి తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి అన్న వీటి గురించి ఈ విషయం అనేది చెప్పబడింది. మరి అవి ఏమిటి నేను కొన్ని చెప్తా ఇక్కడ. ఇప్పుడు నువ్వు అంటే మనమందరము పేరెంట్స్ నుంచి మనం పుట్టాము. మరి పేరెంట్స్ నుంచి మనం పుట్టాము. మరి మనం పుట్టింది ఎక్కడి నుంచి? మనం పేరెంట్స్ నుంచి మనం పుట్టాము. కానీ పేరెంట్స్ నుంచి మనం పుట్టాము. కానీ పేరెంట్స్ అంటే వాళ్ళ నుంచి మనం ప్రజెంట్ అవ్వడానికి మనం ప్రజెంట్ అవ్వడానికి పేరెంట్స్ అన్నవారు ఒక మార్గము, అంటే వాళ్ళొక మార్గము, అంటే వాళ్ళొక విధానం అన్నమాట. అంటే మనం రావడానికి వాళ్ళొక రూట్ అన్నమాట. అంతే తప్పించి వాళ్ళే మనల్ని ప్రజెంట్ చేయలేదు. అంటే వాళ్ళకంటే ముందు అంటే వాళ్ళని పేరెంట్స్ కన్నా దాని తర్వాత అసలు అంటే ఫస్ట్ మూలం అనేది ఏమిటి ఈ అంశాన్ని తెలుసుకోవాలి ఇందులో. అలానే మన పేరెంట్స్ కూడా వాళ్ళు కూడా సేమ్ మనం పుట్టినట్టుగానే వాళ్ళ పేరెంట్స్ నుంచి వాళ్ళు కూడా పుట్టారు. అంటే వాళ్ళు కూడా ప్రజెంట్ అవ్వడానికి అదొక రూట్ అన్నమాట. సో ఇలా ప్రజెంట్ అవుతున్నాం. సరే, అసలు ఈ ప్రజెంట్ అవ్వడం వెనుక ఉన్నటువంటి రియల్ అడ్రస్ ఏంటి? సో దాన్ని మనం చూడాలి. అది నేను నువ్వు తెలుసుకోవడం అన్న ఈ విషయంలో ఇదొక భాగం అన్నమాట, ఈ అంశము. అలానే నేను అంటే ఏమిటి? నేను అని దేన్ని అంటున్నాము? నేను అనేవాడు ఎలా డిజైన్ అయి ఉన్నాడు, ఎలా ఏర్పాటై ఉన్నాడు? నేను అనేవాడికి కళ్ళు ఎందుకున్నాయి, చేతులు ఎందుకున్నాయి, మెదడు ఎందుకుంది, అండ్ కిడ్నీ, హార్ట్, లోపల ఇంకా రక్తం, ఇంకా వేరే పార్ట్స్ ఇవన్నీ ఎందుకున్నాయి? అండ్ నేను అనేవాడు ఎలా నడుస్తున్నాడు? అలానే నేను అనే ఇతను ఫుడ్ ఎందుకు తీసుకుంటున్నాడు? అలానే ఈ నేను అనే అంటే అలానే నువ్వు పుట్టాలంటే ప్రజెంట్ అవ్వాలంటే స్త్రీ కూడా ఇక్కడ భాగమై ఉంది. మరి స్త్రీ అనేది ఎందుకు భాగమై ఉంది? అలా పురుషుడు ఎందుకు ఉన్నాడు? ఇద్దరు వేరువేరుగా ఎందుకున్నారు? ఈ భూమి అంటే ఏమిటి? ఇతర జీవాలు ఏమిటి? సూర్యుడు,
నీరు, చెట్లు, ఆకాశం, ఇలా అంటే ఇలా ఇవి కూడా నువ్వు ఉన్నటువంటి చోట ఇవి కూడా ఉన్నాయి కాబట్టి మరి ఇవి ఎందుకు ఉన్నాయి, ఇవి ఏమిటి అన్న ఈ అంశాలు కూడా ఇందులో భాగం ఉంటాయి. అంటే నిన్ను నువ్వు తెలుసుకోవడం అన్న దీంట్లో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ అంశాలు కూడా ఇందులో భాగమై ఉంటాయి అన్నమాట. అంటే వీటిని కూడా నువ్వు ఇక్కడ తెలుసుకోవడం అనేది జరగాలి. అంటే ఇవి కూడా ఇక్కడ వస్తాయి అన్నమాట. సో ఇలా అన్నమాట. ఈ ఒక రియల్ అంటే నీ యొక్క తాలూకుకు సంబంధించినటువంటి రియల్ వివరాలను అర్థం చేసుకోవడమే, తెలుసుకోవడమే నిన్ను నువ్వు తెలుసుకోవడం. సో ఇందుకై అంటే ఈ అంశాలపైననే ఈ విషయం అనేది చెప్పబడింది. అంటే ఈ విషయం అనేది చెప్పబడింది దేనికంటే దేని కొరకంటే దీని కొరకే అనమాట. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ ఒక్కొక్క అంశాల కొరకే ఇప్పుడు ఈ నిన్ను నువ్వు తెలుసుకో అనే విషయం అనేది చెప్పబడింది. మరి నిన్ను నువ్వు తెలుసుకో అన్న ఈ విషయంలో మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ ఒక్కొక్క అంశాలను అంటే నేను అంటే ఏమిటి, అంటే నేను అని దేని అంటున్నాం, నేను ఎలా డిజైన్ అయి ఉంది, భూమి, ఆకాశం, నీరు, సూర్యుడు, వేరే జీవాలు ఏమిటి, స్త్రీ నువ్వు ప్రజెంట్ అవ్వాలంటే అంటే పేరెంట్స్ ఒక రూట్ ఉన్నారు, మరి వీళ్ళెందుకు నువ్వే డైరెక్ట్గా ప్రజెంట్ అవ్వచ్చు కదా. సో పురుషుడు స్త్రీ ఎందుకు సపరేట్ ఉన్నారు, అండ్ నువ్వు ఎలా డిజైన్ అయి ఉన్నావు. సో ఇలా అన్నమాట. అండ్ నువ్వు ఆలోచన చేస్తున్నావు, మరి ఆలోచన అంటే ఏమిటి, ఏ విషయాలను ఆలోచన చేయాలి, ఏ విషయాలను ఆలోచన చేయకూడదు, అండ్ ఇలా అన్నమాట. ఈ ఒక్కొక్క అంశాలను చూడడమే ఇక్కడ నిన్ను నువ్వు తెలుసుకోవడం. అంటే నిన్ను నువ్వు తెలుసుకోవడం అన్న దాంట్లో చూడవలసినటువంటివి ఈ ఒక్కొక్క అంశాలే. ఈ ఒక్కొక్క అంశాలను మనం చూసినప్పుడు అక్కడ నిన్ను నువ్వు తెలుసుకోబడతావు, నీకు నువ్వు అర్థమవుతావు, నిన్ను నువ్వు తెలుసుకోబడతావు. ఆపై నువ్వు సాగిపోవడం, ఆపై నువ్వు కదలడం. అంటే నిన్ను నువ్వు తెలుసుకున్న తర్వాత, అర్థం చేసుకున్న తర్వాత నువ్వు ఏం చేయాలో ఏం చేయకూడదో అనేది నీకు తెలుస్తుంది. కనుక అక్కడ నువ్వు ఏం చేయాలో అది చేస్తూ అలా కదులుతూ సాగుతూ ప్రవహిస్తూ ఉంటావు. అలా నీ యొక్క ఈ లైఫ్ అనే మ్యూజిక్తో నీ లైఫ్ అనే ప్రసాదంను తింటూ ఇలా ప్రవహించడం అనేది జరుగుతుంది. సో అంతే. ఈ విషయమునే ఇక నేను మీతో చెప్పాలనుకున్నటువంటి విషయము. సో ఈ విషయాన్ని ఇక్కడ చెప్పాను. సో విని అర్థం చేసుకోండి, తెలుసుకోండి. ఆపై మీరు కూడా నిన్ను నువ్వు తెలుసుకో అన్న ఈ విషయాన్ని మీరు కూడా చూసి అర్థం చేసుకోండి, తెలుసుకోండి. రైట్. మళ్ళీ మరొక విషయంతో కలుస్తాను మిత్రులారా. రైట్.